పేరు మోసిన ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్స్ను అరెస్టు చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 34 కేసులు వారిపై నమోదయ్యాయని, వీరిపై రౌడీ షీట్ కూడా తెరుస్తామని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒడిశాలోని బరంపురంకు చెందిన సుజిత్ కుమార్ పాడి, బాలకృష్ణ సాహు ఈ తరహాలో అనేక నేరాలు చేశారని, ఆడవారు, ఒంటరి మహిళలు వెళ్తున్నప్పుడు వాళ్ళ మెడలో పుస్తుల తాళ్లు దొంగిలించటం, ద్విచక్ర వాహనంపై చైన్ స్నాచర్ల దాడులు చేసి దొంగిలించటం వృత్తిగా చేసుకున్నారని అన్నారు. వ్యసనాలకు బానిసలై అక్రమ సంపాదన ధ్యేయంగా చేసుకుని ఇట్లా నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టూరు జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం రోడ్డు చెకింగ్లో భాగంగా వీరిని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో పలు కేసుల్లో వీరు ముద్దాయిలుగా ఉన్నారని, సుమారు 34 కేసులు వీరిపై నమోదై జైలు జీవితం గడిపి బెయిల్పై వచ్చి మళ్లీ నేరాలు చేయటం వృత్తిగా చేసుకున్నారని తెలిపారు. త్వరలో ఈ నేరస్తులపై కేడీ సీట్ కూడా తెరుస్తామని ఎస్పీ వెల్లడించారు. బరంపురం గొడవల్లో అరెస్టే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయని, ఆయన నేర ప్రవృత్తి జీవనంగా చేసుకుని బ్రతుకుతున్నారని, భవిష్యత్తులో ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. నేరస్తులను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న కొత్తూరు పోలీసులను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అభినందించారు.